రాష్ట్ర ఆదాయం పెంచేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు సీఎం చంద్రబాబు. సాంకేతిక వినియోగంతో పన్ను ఎగవేసే వారికి అడ్డుకట్ట వేయాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లీక్ ఏర్పాటు చేయాలన్నారు. డేటా లేక్ ఏర్పాటు చేయాలని ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యంను అక్రమంగా విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎర్రచందనం నిల్వలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేలా కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. రాష్ట్రంలో ఎన్ని టన్నుల ఎర్రచందనం నిల్వలున్నాయి, వాటి విలువ ఎంత అనే విషయాలపై కమిటీ స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి 29% ఆదాయార్జన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వాణిజ్య పన్నులు, అటవీ శాఖలో ఆదాయం తగ్గుదల కనిపించగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి అనూహ్యంగా ఆదాయం పెరిగిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా తీసుకువచ్చిన ఎక్సైజ్ పాలసీతో ఆదాయం వృద్ధి చెందిందని, గత ఏడాది కన్నా 14.84% ఎక్కువ వచ్చిందని చంద్రబాబు చెప్పారు.